ఒకప్పుడు బ్రాండ్ అంటేనే విదేశీ బ్రాండ్లు వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మన పేరే ఒక బ్రాండ్ గా మారిపోయిందని చెప్పొచ్చు. అండ్ భారతీయ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో లాక్మీ, వాన్ హెసెన్, జోమిలానో, పీటర్ ఇంగ్లాండ్, చింగ్స్, సీక్రెట్ ఇవన్నీ కూడా విదేశీ పేర్లులా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మన ఇండియన్ బ్రాండ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇవన్నీ కూడా మన ఇండియాలోనే తయారవుతున్నాయి కూడా. ఇప్పుడు మన ఇండియన్స్ అంతా కూడా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో విదేశీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లేబుల్స్ మీద మాయలో పడటం లేదు. అండ్ ఇప్పుడంతా కూడా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్స్ నే గర్వంగా ఉపయోగిస్తున్నారు కూడా. సో ఇక్కడ మనము ఇది కేవలం మార్కెటింగ్ లో మార్పు మాత్రమే కాదు, ఇది ఒక మనోభావ మార్పు అని మనం చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మన జనరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు జనరేషన్ అంతా కూడా నిజమైన వాల్యూస్ అండ్ కల్చర్ అండ్ సంస్కృతి కోసం చూస్తున్నారు. అండ్ బ్రాండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. గేబా కావచ్చు, ఫ్యాబ్ ఇండియా కావచ్చు, అండ్ మామా ఎర్త్ అండ్ పాల్స్ పొటెన్షియల్ ఇవన్నీ కూడా సంస్కృతి మీద నిలబడి ఉన్న బ్రాండ్స్ అని చెప్పొచ్చు. అయితే మన ఇండియన్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ ఫ్యాషన్ అండ్ ఆయుర్వేదిక్ లో కావచ్చు అండ్ న్యాచురల్ బ్యూటీ ప్రోడక్ట్ లో కావచ్చు మన భారతదేశ బ్రాండ్లు గర్వకారణమైన రంగంలో ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. విదేశీ బ్రాండ్ల కంటే మనము స్వదేశీ బ్రాండ్లు మనం యూజ్ చేయడం వల్ల మన ఇండియన్ కల్చర్ కి అండ్ మన ఇండియాకి, మన ట్యాక్స్ కి, మనకు అన్నిటికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఇండియన్ పీపుల్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. మీరు ఇండియన్ ప్రోడక్ట్ కనుక వాడితే ఫ్యాషన్ కావచ్చు అండ్ బ్యూటీలో కావచ్చు ఆ బ్రాండ్ ఏదైతే వాడుతున్నారో మీరు కామెంట్ లో రాయండి. సో బిజినెస్ లో రాణించాలంటే మన స్వదేశీ బ్రాండ్లు మీరు తయారు చేసి కూడా ప్రోడక్ట్ చేస్తే విజయాలు సాధించవచ్చని మనము గుర్తుంచుకోవాలి. అంటే మోర్ అప్డేట్స్, బిజినెస్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ అండ్ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.